ఎమ్మెల్యే పనితీరు సూపర్, మాస్ అండ్ క్లాస్, వెరీ వెరీ గుడ్. 2024లో జగన్ గారే కలవాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నాం. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెప్తారు కాబట్టి ఆయనే మాకు కావాలి అని అనుకుంటున్నాం. పథకాలు అన్నీ చాలా బాగా వస్తున్నాయి. తర్వాత రోడ్లు అన్నీ బాగా వేసినారు. వాలంటరీ వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి. వాలంటీర్స్ ఎవరే కానీ ఒక్క రూపాయి అడగరు. తెల్లవారితోనే వచ్చి బాగా ఇది చేసిపోతున్నారు, మాకు బాగా ఇస్తున్నారు. ఇది సచివాలయం సిబ్బంది కూడా ఏదన్నా మాకు అవసరమైతే కావాలా అంటే వెంటనే పనులు టకటక చేసి పంపించేస్తున్నారు. వాలంటీర్స్ ఈజ్ వెరీ గుడ్. ఈ పథకాలు అయితేనేమి, అమ్మఒడి ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా కేతిరెడ్డి గారే మాకు ఎమ్మెల్యే కావాలని మరీ కోరుకుంటున్నామండి. కేతిరెడ్డి రోడ్డు వేసినారు, కాలువలు వేసినారు, మాకు వాటర్ బాగా వస్తుంటాయి. అంతా బాగుంది మాకు కేతిరెడ్డి ఉంటే. మాకు ఈ ఎమ్మెల్యేనే బాగుంది. ముందు ఎమ్మెల్యే ఏమి చేయలే, మాకు రోడ్డు వేస్తామన్నారు, రోడ్డు కూడా వేయలే. మాకు ఈ ఎమ్మెల్యే వచ్చినాక మాకు రోడ్డు వేస్తున్నాడు. మాకు వాటర్ కూడా ముందు నుంచి మాకు వాటర్ ఫస్ట్ రాకోకుండా ఉండే. అట్లా అది ఎమ్మెల్యే ముందు గెలిచినాడు కాబట్టి ఆయనే మాకు వాలంటీర్ బాగా చేస్తున్నారు. మాకు పింఛన్ ఇచ్చిన వాళ్ళు ప్రద్దనాలకనే వచ్చి 6 గంటలకే వచ్చి తలుపు తడుతున్నారు పింఛన్ ఇచ్చేకి. ఇంకా వీళ్ళు లేసేకే మా వాళ్ళకే ఓపిక లేదు లేసేకి, కానీ వాళ్ళ మటుకు తొందరగా వస్తున్నారు. వస్తుందప్ప. అదో 45 ఏళ్ళకు అది వస్తుందా ఆసరా, అది చెయ్యూత అన్నీ వస్తున్నాయిప్ప మాకు పథకాలు. కేతిరెడ్డే గెలిచాలనుకున్నాం. చాలా మంది పోటీ పడుతున్నారు, సూర్య అన్న, శ్రీరామ్ అన్న. వాళ్ళు ఎన్నన్నా పనిప్ప మాకు వచ్చేది కేతిరెడ్డినే. కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. ఎమ్మెల్యే పనులన్నీ అంటే రోడ్లు వేసేది అవి చేస్తాడు. ఇళ్ళన్నీ అన్నీ ఏం ఇది లేకోకుండా బాగా చేస్తాడు. మాకు బాగా పెన్షన్లు వస్తున్నారు, ఇంటికాడ ఇస్తున్నారు, పెన్షన్లు అన్నీ చేస్తున్నారప్ప. వస్తారప్ప, బాగా చేస్తారు. అన్నీ మాట్లాడి చెప్పిపోతారు. బాగా పలాన్సాటికి రండి, పలాన్సాటి మీటింగ్ ఉంది, అట్లా ఇట్లా చెప్పిపోతారప్ప. పాపను 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము కేతిరెడ్డికే ఇవ్వాలనుకున్నాం. ఎవరైనా పండుకోవట్లే, మాకు అయిపోయి న్యాయం చేసినాడు కాబట్టి మాకు వీళ్ళకే చేస్తాం. వేరే వాళ్ళకైతే ఏమో నాకు తెలియదు. ఇప్పుడు బాగా చేసినాడు కాబట్టి అందరికీ బాగా చేస్తాడు, బీదోళ్ళకి అందరికీ అయిపోకే వేయాల న్యాయంగా. ఎమ్మెల్యే కేతిరెడ్డి బాగా చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంకి వచ్చి అందరి సమస్యలు తెలుసుకున్నారు. అందరికీ ఏదైనా సమస్య ఉన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా తెలుసుకొని మరీ చేస్తున్నారు. పెన్షన్ కూడా వస్తుంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు? మాకైతే కేతిరెడ్డిదే బాగుంది. అంటే ప్రజల దగ్గరికి వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తెలుసుకోవడం కానీ అంతా బాగుంది. జగన్ ప్రభుత్వమే బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? చాలా బాగా పనిచేస్తున్నారు. వాలంటీర్ మీ దగ్గర ఇచ్చి డబ్బులు ఏమైనా తీసుకున్నారు? అస్సలు ఏవి తీసుకోలేదు. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా కేతిరెడ్డి గారే గెలవాలను. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? అంటే చాలా బాగా చేస్తున్నారు కదా. అసలు ప్రజల దగ్గరికే రావడం, తెలుసుకోవడం కానీ ఎవరు అట్లా రాడు కదా. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మీ వార్డులో పనులు ఏం చేస్తున్నారా ఎమ్మెల్యే గారు? మాకు మంచినీళ్ళు రాకపోయా, ఇంటింటికాడ పోయి పట్టుకొస్తా అంటే మంచినీళ్ళు ఇంట్లో పట్టుకున్నట్లు చేసినారు. ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది? ఇప్పుడు ఉండే అయిపోతే బాగుంది. అంటే ఎవరు? కేతిరెడ్డి. ఏం బాగుంది కేతిరెడ్డి గారి ప్రభుత్వం? అన్నీ బాగా చేస్తున్నారు కదా. స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇంకా ఏమన్నీ బాగా చేస్తానని చెప్తా అన్నారు. అదే నేను చెప్తా ఉన్నాను. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తుంది, అన్నీ వచ్చి చెప్పిపోతుంది. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డినే. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? అంటే మంచి పనులు చేసినారు కాబట్టి. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. మాకు రోడ్లు లేకపోయా, లైట్లు పడకపోయినా కూడా బిరిగ్గినే ఈ పొద్దు మెసేజ్ పెడితే పొద్దునకే వచ్చేసిపోతారు. ఈ ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉంది సార్. అంటే మాకు ఏదన్నా కానీ మాకు పోయి కాసుకునే అవసరం లేదు. ఏదన్నా వాలంటీర్కి చెప్తే మాకు ఇంటికి వచ్చేసిపోతుంది. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా? వచ్చినాయి సార్. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, మగ్గాల బిల్లు వస్తుంది. మగ్గం బిల్లు ఎంత పడుతుంది? మగ్గం బిల్లు 24,000 పడుతుంది. గత ప్రభుత్వం ఎంత పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది? మాకైతే అందుకే ముందైతే మగ్గాలు అయితే తెలియదు. ఇప్పుడైతే మగ్గాలకి 24,000 పడుతుంది సంవత్సరానికి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుంది సార్. 2024 ఎమ్మెల్యేగా ఎవరు గెలాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే కేతిరెడ్డి సార్. కేతిరెడ్డి గారు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు? అంటే మాకు ఏదైనా బిరిగ్గా అయిపోతుంది సార్. ఇంటికాడికి పోయినా కూడా బిరిగ్గానే చేసేస్తారు మాకు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. బాగా పర్వాలేదు, అన్నీ మాకు సదుపాయాలన్నీ బాగున్నాయి. మాకు వచ్చేటివన్నీ ఆయన చేసిండేటివన్నీ మాకు వచ్చినాయి.
మగ్గం బిల్లులు మాకు 18 ఆ మహిళలకి వాటరు బాగా వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పర్వాలేదు, వాలంటీర్లో ఏం టయానికి వస్తుంది, పెన్షన్ ఇస్తుంది, ఏం పర్వాలేదు. ఆమె డబ్బులు ఏం తీసుకున్నారా? ఏం లేదు, తీసుకోలేదు ఇవ్వలే, అసలు మేము ఇవ్వం కానీ అది వాళ్ళు అడగలేదు, మేము ఇవ్వలేదు. ఎట్లాంటివి ఏంటి లేవు పాపం. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి గారే. ఎందుకు కేతిరెడ్డి గారు రావాలనుకుంటున్నారు? ఇదే ప్రభుత్వం బాగా జరుగుతుంది కాబట్టి. ఎమ్మెల్యే ఎవరు మీకు? వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి బాగా చేస్తున్నారు. రోడ్లు వేయించారు, వీధి లైట్లు పోల్లకు పొద్దున్నే లేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వీధి లైట్ల వల్ల కొంచెము బాగాలని ఉంది. వెంకటరామరెడ్డి గారి పనితీరే బాగుంది. ప్రజలకు అంటే మా గేర్లో చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. 3-4 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అతను చిన్న వయసులోనే చనిపోయినాడు. వెంటనే నేనైతే ఇంతవరకు చూడలేదు. వెంటనే పాపం తెలిసిన వెంటనే స్పందించి వాళ్ళకైతే ఆర్థిక సహాయం అందించారు. ప్రజలకు ఏమి సమస్య వచ్చినా కానీ మామూలుగా అయితే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా సమస్య ఉంది అని చెప్తాము. కానీ మా వెంకటరామరెడ్డి గారే మన దగ్గరకు వచ్చి ఏం మీకు సమస్య ఏమన్నా ఉందా ఏమి అని మాట్లాడిస్తున్నారు. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? వెంకటరామరెడ్డి గారు గెలవాలి అనుకుంటున్నాను. ఎందుకు వెంకటరామరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? ప్రజల సమస్యల గురించి తెలిసిన వాళ్ళే నాయకులు అవుతారు కాబట్టి ఆయనే అయితే బాగుంటుందని మా అభిప్రాయం. ఎమ్మెల్యే ఎవరు మీకు? మా కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు అన్న. రోడ్లు వేస్తున్నాడు, బ్రిడ్జిలు కడుతున్నాడు, మగ్గం బిల్లు పడింది, తలం ఇచ్చినాడు, చేనేత అది పింఛని 18,000 ఇప్పుడు ఈసారి ఇచ్చినాడు మాకు. కేతిరెడ్డి సారేను పింఛనేను అన్నీ ఈసారి ఇచ్చినాడు. అప్పుడు ఏం రాలేదు, మళ్ళీ ఉండేదేమి. థ్యాంక్స్. మీరు గత ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం చూసారు, ఏ ప్రభుత్వం బాగుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది బాగుంది అనుకుంటున్నాము. ఏం బాగుంది ఈ ప్రభుత్వం? ఇంకా అన్నీ ఇస్తానాడు, ముసలి వాళ్ళకి అందరికీ చూస్తున్నాడు. దానికోసం ఇంకా మేము కావాలా అనుకున్నామంతే. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ బాగా పనిచేస్తున్నాడు. మాకు ఎదారేం ఉండదు సార్. మాకు ప్రశాంతంగా ఉంది. అయిపోతే ఏం సమస్య లేదు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి అంత మంచిగా చేస్తున్నాడు. మాకు పథకాలు అన్నీ అన్నాయి. పింఛని వచ్చింది, నాకు పింఛని రాకపోయా. మాకు అన్నీ వచ్చేటివన్నీ అందుతున్నాయి. అందేటివన్నీ అందుతున్నాయి, ఇచ్చేటివన్నీ ఇస్తున్నాడు. ఏమి ఇంకా సమస్య అడిగే ప్రసక్తే పెట్టుకోలే ఆయన. మేమేం అడిగితే అది అందింది మాకే. ఇండ్లు ఒకటి నిలిచిపోయింది అంతే. అన్నీ మాకు పథకాలు అన్నాయి, పింఛనీళ్ళు వచ్చినాయి, అన్నీ అందినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ అయితే మాకు ఇంటి దగ్గరికే అన్నీ అందుబాటు చేస్తాడు. ఆ ఇంటి దగ్గర పోయే అంత అవసరం లేదు. ఏందైనా సచివాలయం కాటి పోయే అవసరం లే. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? అంటే ఈ ప్రభుత్వం రావాలనుకుంటున్నాము. కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? ఏది అంటే మాకు సమస్యలు ఒక్క సమస్య కూడా మేము ఆయన అడిగే ప్రసక్తి పెట్టుకోలే. మేము అడక్కనే ముందుగానే మేము ఆశించినవన్నీ అందించినాడు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు. మీ వార్డులో అయినా పనులు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? కాలువలు చేసినారు, రోడ్లు వేసినారు, చాలా పనులు బాగా చేసినాడు. నీళ్ళు సౌకర్యం బాగా చేసినాడు. చేయూతవి, పింఛను, ఆసరావి, ప్రతి ఒక్కటివి బాగా చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారే ఈసారి కూడా కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఈ ఎమ్మెల్యే పనితీరే బాగుంది, చాలా బాగుంది. పనులు చేశాడు, ప్రతి ఒక్క పనులు బాగా చేస్తున్నాడు. చేయూత కానీ, పథకాలు కానీ, ఎవరికైనా పింఛన్లు కానీ, ఏందన్నా భర్త చనిపోయిన వాళ్ళకు సౌకర్యాలు కానీ, పిల్లవాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఆరోగ్యంతో బాగాలేకుండా చూపించేదని అన్ని సొందనలు బాగా ఇస్తున్నాడు. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి గెలవాలి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? అన్ని సౌకర్యాలు బాగా చేస్తున్నారు. కేతిరెడ్డి రావాలనుకుంటున్నాం. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. అంతలక్క బాగా రోడ్డు చేసినాడు. ఇంకా వచ్చి పింఛనీళ్ళు అన్నీ ఇస్తున్నాడు. ఇంకా ఏం చేయాలి, మాకు చేస్తున్నాడు బాగా. పింఛన్ అంత వస్తుంది మీకు? 3,000 వస్తుంది. గత ప్రభుత్వం ఎంత పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది మీకు? అప్పుడు ఎంత పడతాడు, ఇప్పుడేమో 3,000 వేస్తున్నాడు. అమ్మ, గత ప్రభుత్వం ఎమ్మెల్యే పనితీరు చూశారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు మీరు? మేము ఈ ఎమ్మెల్యే బాగా చేస్తున్నాడు అనుకుంటున్నాం. బాగా అంటే పింఛనీళ్ళు ఇస్తున్నాడు, వచ్చి రోడ్డు అన్ని తిరుగుతున్నాడు. అంతలాక్క ముస్లిం ముతకలకు అందరికీ చూస్తున్నాడు. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము ఆ కేతిరెడ్డికి వేయాలనుకుంటాను. ఎందుకు కేతిరెడ్డి గారు కావాలనుకుంటున్నారు మీరు? కావాలా,
ఒక కాలానికి అక్కడికి వస్తాడు. ఎమ్మెల్యే ఎవరు మీకు? మాకు కేతిరెడ్డి బాగా చేస్తున్నారండి. పనులు అయితే బాగా చేశారండి. ఇంతకుముందు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు కానీ ఇచ్చారు. మాకు కంసాలు చాలా మంచివారండి జేసీపీ రమణ గారు. మాకైతే ఈయన పనితీరే బాగుందన్న. ఎట్లా అంటే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ వస్తారు, మనం పోయి వాళ్ళతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయన మన ఇంటి దగ్గరకు వస్తారు. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మాకు ఒక తమ్ముళ్ళ లెక్క పని చేస్తుందన్న. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి? పథకాలు అది అమ్మఒడి వచ్చిందండి, చేనేత పథకం వచ్చింది, మాకు స్థలం ఇచ్చారు, పింఛన్ వస్తుంది, పొద్దున్నే ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారండి. చాలా సంతోషం. 2024లో ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేతిరెడ్డి సార్ అండి. ఎందుకు కేతిరెడ్డి గారు కావాలనుకుంటున్నారు? ఆయనకి ప్రజా మనసు కాబట్టి, మా క్షేమం కోరేవాడు కాబట్టి. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి సార్ బాగా చేస్తున్నారండి. రోడ్లు, వాటరు, ఈయన వచ్చిన తర్వాతనే మనకి వాటర్ బాగున్నాయి. ఇంతకుముందు అంతా లేదండి. ఇంతవరకు అయితే మాకు స్థలం వచ్చిందే లేదండి. ఈ ఇయర్ బాగా ఈయన బాగా చూస్తున్నారు కాబట్టి మా అత్తగారికి ఏమో వచ్చినదండి. నాకు కాపునేస్తం వచ్చింది, మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, ఆమెకి ఇల్లు వచ్చింది. చాలు, ఇంత మాత్రము, ఇంతవరకు వస్తే చాలు, ఇంకంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఆమె పర్వాలేదు, చాలా మేలు. బాగా ఇంటి దగ్గరకు వచ్చి ఏదైనా ఉన్నా ఇది వచ్చిందండి ఇట్లా చేసుకోండి అని బాగా సలహా ఇస్తారు. 2024లో ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఈయనే రావాలని కోరుకుంటున్నాం, కేతిరెడ్డి సార్. ఎందుకు కేతిరెడ్డి గారు కావాలనుకుంటున్నారు? అంటే ఆయన ఇంట్రెస్ట్గా అందరినీ ఇప్పుడు గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ఇంటింటికి వచ్చి సలహాలు అడుగుతున్నారు కదా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని. ఇంతవరకు అయితే ఎవరు అట్లా అడగలేదు, ఈయన బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు. రోడ్లు ఎన్నేళ్ళు అయినా 20 ఏళ్ళు రోడ్డు లేక మన రోడ్డు వేసినాడు, మాకు బాగుంది. పింఛన్ వస్తుంది మా వాళ్ళకు, మగ్గం లెక్క పడుతుంది, అది 18,000 పడుతుంది. అన్నీ బాగా చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ మంచోడు. వాలంటీర్ మీద ఏమైనా డబ్బులు తీసుకుంటాను? లేదు లేదు, ఏమట్లంతా ఏం లేదు, బాగా చేస్తున్నాడు మాకు. మేము ఇంకా లేకనే వచ్చి మా ఆయనకు డబ్బులు ఇచ్చిపోతా అంటాడు, చీకటికే వచ్చి. మంచోడు మా వారంటే ఏమో. 2024లో ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేతిరెడ్డి ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? బాగా చేస్తున్నాడు కాబట్టి. చాలా మంది పోటీ పడుతున్నారు, సూర్య అన్న, శ్రీరామ్. అవంతా ఉత్తదే, ఇదే బాగుంది మాకు. ఇంతకుముందు పింఛన్కి పోతా అంటే కొట్లాడుతా అంటమే, భూవ నీళ్ళు లేకోకుండా. ఇది ఇంటికాటికి వస్తుంది బాగా అన్నీ. ఇంకంతకన్నా మాకు బాగా చేస్తా అంటే వాళ్ళకే వేసేది ఓటు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు, రోడ్లు వేయించినాడు, బడి కట్టించినాడు, మళ్ళీ వచ్చి హాస్పిటల్ కట్టించినాడు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు చూశారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూస్తారు, ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు మీరు? ఈ ఎమ్మెల్యే బాగా చేసినాడు, అన్నీ బాగా చేసినాడు, అడిగి అడిగి. మీకేమైనా పథకాలు వస్తున్నాయా మీకు? పింఛని వస్తుంది, ఇంకా 18,000 లెక్క వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తాం. 2024లో ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? ఇప్పే అంటే ఎవరు? కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు రావాలనుకుంటున్నారు మీరు? బాగా చేస్తున్నాడు కాబట్టి. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి బాగా చేస్తున్నారు, రోడ్ వేసినారు. సపోజ్ మాకే అయినా, మాకు గుంటూరులో వచ్చింది స్థలము, మేము వద్దనుకుంటుంది. సార్ని అడుగుతానట్లే వెంటనే మాకు రిప్లై ఇచ్చి మా స్థలంలో వచ్చేటట్టు చేసినారు. ఇప్పుడైతే ఇండ్లు కట్టుకుంటున్నాం. మా కేతిరెడ్డి పనితీరే బాగుంది, ఏదైనా కానీ తొందరగా స్పందిస్తారు. గత ప్రభుత్వంలో అయితే మాకు ఏంటివి కానీ రాలేదు, ఏది కానీ గుర్తింపే లేదు మాకు. ఈ ఎమ్మెల్యే అయితే పథకాలు అన్నీ వస్తున్నాయి, బాగా అభివృద్ధి బాగుంది. మళ్ళీ కేతిరెడ్డి సారే రావాలని కోరుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తాను, ఏందని కానీ వాలంటీర్ కూడా తొందరగా స్పందిస్తారు. 2024లో ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేతిరెడ్డి ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? బాగా చేస్తున్నారు కాబట్టి. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. ధర్మారము కాలువలు వేసినారు, రోడ్డు వేసినారు, పొద్దున్నే గుడ్ మార్నింగ్ వస్తున్నారు, గడపడు అందరినీ హెచ్చరిస్తున్నారు, వాళ్ళకి ఆ సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు, బాగా అన్నీ చేస్తున్నారు, అందరినీ మాట్లాడిస్తారు బాగా. మాకేమో ఈ ప్రభుత్వమే బాగుంది అనుకుంటున్నాము. ఏం బాగుందమ్మా ఈ ప్రభుత్వం? అన్నీ వెంకటరామరెడ్డి గారు బాగా చేసినారు కాబట్టి ఈ ప్రభుత్వం బాగుంది. ఎవరైనా కానీ చేసే వాళ్ళనే ఎన్నుకుంటారు. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా మీకు? వస్తాండి అన్న. ఏమేమి వస్తున్నాయి పథకాలు మీకు? 45 ఏళ్ళది వచ్చింది, పింఛని వస్తుంది. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, బాగా పొద్దున్నే పింఛని ఇచ్చిపోతారు. పాపం ముసలి వాళ్ళకి అవసరం లేకోకుండా
తలుపు తట్టి ఇచ్చిపోతున్నారు వాళ్ళు. వాలంటీర్లు కూడా బాగా మంచి పని చేస్తున్నారు. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? జగనే గెలవాలనుకుంటున్నాము. ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి ఎందుకంటే బాగా చేసినారు కాబట్టి కేతిరెడ్డి గెలవాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే ఎవరు మీకు? వెంకటరామరెడ్డి. ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. మీ వార్డులో పనులు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? చేసినాడు సార్. ఏం చేసినారు? రోడ్లు, కాలువలు. మీకైనా పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయి సార్. ఏమేమి వస్తున్నాయి పథకాలు? రైతు భరోసా వచ్చింది, తలం వచ్చింది, పింఛని వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ బాగా చేస్తున్నాడు. వాలంటీర్ మీద ఏదైనా డబ్బులు ఏం తీసుకుంటున్నారా? తీసుకోలేదు సార్. 2004 ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేతిరెడ్డి. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు సార్. మగ్గం బిల్లు, అమ్మఒడి, స్థలం వచ్చింది, రోడ్లు, కాలువలు అన్నీ బాగున్నాయి. అన్ని పథకాలు అన్నీ బాగా అందించినాడు మాకు. అది అందుబాటులో ముందుసారి కన్నా ఈసారి చాలా మేలు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పర్వాలేనా, వాలంటీర్ బాగా మాతో ఏం అసలు పైసలు లెక్క తీసుకోలేదు. మాకు అంత సౌకర్యం అంత బాగా చేస్తున్నాను. 2004 ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారికి వెళ్ళాలనుకుంటున్నారు? మాకు సాయం బాగా చేసినారు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. రోడ్లు వేసినారు బాగానే, ఎంత పర్లేదు బాగానే వచ్చింది. అమ్మఒడి పడింది, మాకు మగ్గం బిల్లు పడింది, అన్ని బాగా చేసినాడు. మగ్గం బిల్లు ఎంత పడుతుంది? 24,000 పడుతుంది. గత ప్రభుత్వం ఎంత పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది? అప్పుడు ఏం లేదు, ఈసారి పర్లేదు. కేతిరెడ్డి అని వచ్చినాక పర్లేదు, బాగానే పడుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ అన్న పర్వాలేదు, బాగానే చేస్తాడు. ఏందన్నా కానీ పర్లేదు, చెప్పేది ఏదన్నా కానీ. వాలంటీర్ డబ్బులు ఏం తీసుకున్నారు? ఏం తీసుకోవడం లేదు. 2004 ఎమ్మెల్యేగా ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? కేతిరెడ్డి అన్న ఇంకా మనకి. ఎందుకు కేతిరెడ్డి గారికి వెళ్ళాలి? ఎందుకంటే ప్రభుత్వం ఈసారి వచ్చి బాగుంది కాబట్టి, ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు రేషన్ కార్డు కానీ, తలాలు కానీ, అమ్మఒడి కానీ, మగ్గం బిల్లులు కానీ బాగా పడినాయి. బాగుంది కాబట్టి మాకు కేతిరెడ్డి అనేది రావాలనుకుంటున్నాం. వాళ్ళు ఎవరంతా పోటీ పడినా కానీ మనకు వచ్చే కేతిరెడ్డి అన్నని. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. బాగా చేస్తున్నాడు అన్న. ఎవరికన్నా ఆర్థిక సాయం చేయాలన్నా చేసినాడు. మీకు పథకాలు వస్తున్నాయమ్మా? వస్తున్నాయన్నా, అమ్మఒడి వస్తుంది, విద్యా దీవెన, వసతి దీవెన వస్తుంది. రోజు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పోవడం బాగుంది. అందరి సమస్యలు అడిగి తెలుసుకోవడము, వాళ్ళకి ఇబ్బందులన్నీ తీర్చడము, అవన్నీ మంచి పనులే కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ బాగా పనిచేస్తుందన్న. వాలంటీర్ డబ్బులు ఏం తీసుకున్నారా మీ దగ్గర? ఏం లేదన్న, ఎప్పుడు ఇచ్చిన లేదు, వాళ్ళు అడగలేదు కూడా. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? మేము కేతిరెడ్డి గెలవాలనుకుంటాం. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? మంచిగా ఉంటారు కాబట్టి, అందరికీ సాయం చేస్తారు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. బాగానే చేస్తున్నారు. వాటిలో అమ్మఒడి ఇవన్నీ వస్తున్నాయి, ఇంటింటికి బియ్యం అన్నీ పోతున్నాయి, రోడ్లన్నీ వేయించినారు, కాలువలు అందరూ బాగా తీస్తారు, నీళ్లు బాగా వస్తున్నాయి, లైట్లు అందరూ బాగున్నాయి. పథకాలు అయితే అన్నీ వస్తున్నాయి, మాకు బాగానే వస్తున్నాయి. మగ్గం బిల్లు అన్నీ పడతాయి. మగ్గం బిల్లు ఎంత పడుతుందమ్మా మీకు? 24,000 పడతాయి. మాకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పనితీరమే బాగుంది. ఏం బాగుందమ్మా కేతిరెడ్డి గారు? ఇవి మగ్గం బిల్లులో అన్నీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు, వాలంటీర్ల ద్వారా వచ్చి ఇస్తున్నారు అన్నీను, రోడ్లు అన్నీ బాగా వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ వాళ్ళే అన్ని మెసేజ్ పెట్టేస్తారు, వస్తారు, ఇంటి దగ్గరికి వచ్చి చెప్పిపోతారు. ఏమున్నా కానీ అన్నీ వచ్చి చెప్తారు ఇంటి దగ్గరికి. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాకు ఎమ్మెల్యే కేతిరెడ్డే రావాలా. ఎందుకు కేతిరెడ్డి గారు కావాలనుకుంటున్నారు? పథకాలు అన్నీ బాగా వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే వస్తే మాకు మళ్ళీ పథకాలు అన్నీ ఇట్లే వర్తిస్తాయి. జగన్ సీఎం కావాలా. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి కేతిరెడ్డి. రోడ్లు వేసినాడు, పథకాలు బాగా ఇస్తున్నాడు. అమ్మ, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమైనా పనులు ఏం చేశారు మీ వార్డులో? చేసినారు బాగా, రోడ్లు వేసినాడు, పథకాలు అందరికీ ఇస్తున్నాడు. మాకు లేదనేం బాధ లేదు. గుడ్ మార్నింగ్ బాగా తిరుగుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తున్నారు. వాలంటీర్ అయినా మీ దగ్గర డబ్బులు ఏం తీసుకుంటున్నారా? ఏం తీసుకోరు. 2004 ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? మంచి చేస్తాడు కాబట్టి గెలవాలనుకుంటున్నాము. కేతిరెడ్డి బాగా చేస్తాడు. మీ వార్డులో అయినా పనులు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? చేసినాడు, బాగా చేసినాడు. పథకాలు అయితే మగ్గం బిల్లు, పిల్లలకి అమ్మఒడి, విద్యా దీవెన, మాకు ఇండ్లు లేదు, స్థలం వచ్చింది, ఇండ్లు కట్టించుకున్నాము, అన్నీ బాగా చేస్తాడు సార్. అమ్మ, గత ప్రభుత్వం ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు? మాకు ఈ ఎమ్మెల్యే పనితీరే బాగుంది సార్. ఏం బాగుంది ఎమ్మెల్యే పనితీరు? మాకు అన్నీ లేనివన్నీ వచ్చినాయి. ఆ ప్రభుత్వం అయితే మాకు ఏంది రాలేదు సార్. ఈ ప్రభుత్వంలోనే మాకు అన్నీ వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? గుడ్ మార్నింగ్ దానికి కూడా వస్తాడు సార్ ఎమ్మెల్యే సార్. మాకు అన్నీ వచ్చినాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తాం.
వాలంటీర్ అయినా డబ్బులు ఏం తీసుకుంటున్నారా? ఏం తీసుకోలేదు సార్. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాకైతే ఈ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం సార్. ఏ ఎమ్మెల్యే? కేతిరెడ్డి ఎమ్మెల్యే సార్. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి అన్న రోడ్లు వేసినాడు, నీళ్ళు వస్తున్నాయి, బాకులే నీళ్ళు. మీకేమైనా పథకాలు వస్తున్నాయమ్మా? పథకాలు పిల్లలకు విద్యా దీవెన, మగ్గాలది చేయుత, పింఛన్ అన్నీ వస్తున్నాయి. బాగా చేసినాడు అన్న. ఈ ఎమ్మెల్యే వచ్చినాక అన్నీ బాగా చేసినాడు. ఏం బాగున్నాయి ఎమ్మెల్యే? అదే ఇవన్నీ పథకాలన్నీ వేసినాడు బాగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ ద్వారానే అంత పని బాగా జరుగుతుంది. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి అన్న. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? అన్నీ మంచిగా చేసినాడు, అన్నీ గెలవాలని అనుకున్నాడు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. ఎలా చేస్తున్నారు? పింఛన్ వస్తుంది, స్థలం వచ్చింది, మా కూతురు కూడా వస్తుంది పింఛన్. అమ్మ, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూసారు. ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు మీరు? ఈ ఎమ్మెల్యే మంచిది, ఏం బాగుంది? కేతిరెడ్డి. అన్నీ ఇస్తున్నాడు కదా ఇంటి దగ్గరే వచ్చి. దూరం పోల్సిన అవసరం అన్నీ ఇస్తున్నాడు ఇంటి దగ్గరికి వచ్చి. మీ వార్డులో పనులు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? వేయించినాడు, రోడ్డు వేయించినాడు, అన్నీ చేస్తున్నాడు. కాలువలు, రోడ్లు అన్నీ వేయించినాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తున్నాడు. వాలంటీర్ మీద ఏమైనా డబ్బులు ఏం తీసుకుంటున్నారా? ఏం లేదు. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? పనులు బాగా చేస్తున్నాడు కాబట్టి కోరుకుంటారు ఎవరన్నా. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. బాగా చేస్తుంటారు అన్నీ. రోడ్లు వేసినారు, అవి వేసినారు, పింఛన్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అన్నిట్లోనే పర్వాలేదు, బాగా చేస్తున్నాడు అందరికీ. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లు బాగా మాట్లాడతారు, బాగా చేస్తారు, ఏది వచ్చినా చేస్తూనే ఉంటారు. పర్వాలే ఈసారి. వాలంటీర్ డబ్బులు ఏం తీసుకున్నారు? లేదు లేదు, అట్లంతా ఏం లేదు, ఇంకా మాకే వేసి చేస్తారు. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు రావాలనుకుంటున్నారు మీరు? ఏదో అందరికీ అక్క చల్లకి అందరికి బాగా చేస్తాడు. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. బాగా చేస్తున్నారు. రోడ్డు వేయించినారు, కాలువ, నీళ్ళు బాగా వస్తున్నాయి, కరెంటు అందుకు అన్నీ బాగున్నాయి. అన్నీ బాగా స్థలం ఇచ్చినాడు, అమ్మ ఒడి, మగ్గం బిల్లు అన్నీ వస్తున్నాయి బాగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాళ్ళు బాగా ఇస్తారు, పింఛని వాళ్ళు ఇంటికి అడిగి తెచ్చిస్తారు, ఏమన్నా అన్నీ చెప్తారు, అన్నీ బాగా చూసుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఏం తీసుకున్నారా వాలంటీర్లు? ఏం తీసుకోలే. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ కేతిరెడ్డి గెలవాలనుకుంటున్నాం. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? మాకు అన్నీ బాగా చేసినాడు కాబట్టి మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. మీ వార్డులో ఏమైనా పనులు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? ఇది రోడ్లు ఇచ్చినాడు, ఇండ్లు, మన పెన్షన్ అవన్నీ బాగా ఇస్తున్నారు సార్. అమ్మ, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూసారు. ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎమ్మెల్యే బాగుంది సార్. అంటే నీళ్లకు కానీ వస్తుంది, రోడ్లకు, ఇండ్లకు, పెన్షన్ కూడా కరెక్ట్గా పెన్షన్ ఇస్తున్నారు. అన్ని విధానం బాగుంది సార్. మా వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తున్నారు సార్. వాళ్ళకు తీసే పని లేదు, ఖచ్చితంగా బాగా పని చేసుకుంటున్నారు వాళ్ళు. 1వ తేదీ వస్తే చాలు ఫోన్ చేసి పిలిపించి మాకు ఇస్తున్నారు సార్. వాలంటీర్ అయినా డబ్బులు ఏం తీసుకున్నారు మీ దగ్గర? అస్సలు పైసా కూడా లేదు సార్. అలాంటి ఏం లేదు, వాళ్ళకి చేతులెత్తి ముక్కలం మేము. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి గెలవాలనుకుంటున్నాను సార్. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? అంటే అన్ని విధాలు బాగా చేస్తున్నారు కాబట్టి ఎవరు గెలిచినా సార్ మాకు కేతిరెడ్డి రావాలి సార్. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. బాగా చేస్తున్నాను. నీళ్ళ కుళాయిలవి, కాలువలవి, రోడ్లవి. మీకైనా పథకాలు వస్తున్నాయమ్మా? అమ్మఒడి పథకం వచ్చింది, ఆసరా డబ్బులు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పనితీరు చూసారు, ఈ ఎమ్మెల్యే పనితీరు చూసారు. ఏ ఎమ్మెల్యే పనితీరు బాగుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం బాగుందినా. ఏం బాగుంది ప్రభుత్వం? ఇంకా అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ బాగా పనిచేస్తున్నారు. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఇతనే కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? అంటే ముందు ఈ ప్రభుత్వం బాగా చేసింది కాబట్టి నెక్స్ట్ అట్లే చేస్తారనేసి. ఎమ్మెల్యే ఎవరు మీకు? కేతిరెడ్డి. బాగా చేస్తున్నాడు. ఈ వార్డులో ఏమైనా పనులు ఏం చేస్తారు ఎమ్మెల్యే? బాగా చేస్తున్నాడు. నీళ్ళు వస్తున్నాయి, రోడ్లు వేసినాడు, పెన్షన్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, అన్నీ వేస్తున్నారు మాకు బాగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగా చేస్తున్నారు వాలంటీర్లు. కానీ వాలంటీర్ మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోరు మా వాలంటీర్, ఎవరు తీసుకోవాలి. 2024లో ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? కేతిరెడ్డి. ఎందుకు కేతిరెడ్డి గారు గెలవాలనుకుంటున్నారు? బాగా చేశాడు కాబట్టి గెలాలనుకుంటున్నాం.